ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మేము మేడారం బయలుదేరుతున్నాము. సమ్మక్క సారక్క జాతరకి మా ఫ్యామిలీ మొత్తం పొద్దున్న 5 గంటలకు లేచి బయలుదేరాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోకుండా మా ప్రవీణ్ వాళ్ళ మాలుడు వాళ్ళ అత్తగారింటికి చిన్ననగరం వెళ్ళి అక్కడ వాళ్ళని చూసి అక్కడ కోళ్ళు అవి ఉన్నాయి, అవి చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, లాంగే అవుతుంది, అయినా వాళ్ళకి చుట్టాలు చనిపోయారు, వాళ్ళని ఒకసారి పరామర్శించి ఇదే చిన్ననగరం ఫ్రెండ్స్, మా ప్రవీణ్ వాళ్ళ అత్తగారి ఊరు. ఇక్కడ కోళ్ళు తీసుకొని మేడారం బయలుదేరుతున్నాం. వాటర్ తీసుకొని వాటర్ క్యాన్ తీసుకొని అక్కడ మేడారం బయలుదేరాం. ఫ్రెండ్స్, మేడారం దగ్గరలో ఉన్నాం. చుట్టూ అందమైన ప్రకృతి, కొండలు, అడవి మధ్యలో మేడారం దగ్గరకు వచ్చాం. ఇదిగోండి మేడారం ఆర్చి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. ఇది జంపన్న వాగు ఫ్రెండ్స్. జంపన్న వాగులో స్నానాలు చేసి దర్శనం చేసుకొని వెళ్తాము. జంపన్న వాగులో అందరం స్నానాలు చేసాము. టైం ఇప్పుడు 2:30 అయింది మధ్యాహ్నం. స్నానాలన్నీ అయిపోయేసరికి 3:30 అయింది. రెడీ అయ్యి దర్శనం అయిపోయేసరికి బాబు లేవు. ఇక్కడ గుడి దగ్గర వాళ్ళు ఫోటోలు దింపుతున్నారు. ఫోటోలు దిగాము మా ఫ్యామిలీ మొత్తం. సరదాగా గుళ్ళోకి ఎంట్రన్స్, అమ్మవారి గుళ్ళోకి ఎంట్రన్స్. అమ్మవారికి సారే అవి సమర్పించి ప్రదక్షిణాలు చేసుకొని బయలుదేరుతాం. ఫ్రెండ్స్, టైం చాలా గడిచిపోయింది. దాదాపుగా 3:30, 4 ఇక్కడే గడిచిపోయింది. పబ్లిక్ చాలా మంది ఉన్నారు లోపల. ఫ్రెండ్స్, పిల్లలతో వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీతో పిల్లలతో వచ్చేవాళ్ళు ముందుగానే రావాలి. జాతర టైంలో చాలా ఇబ్బంది పడతారు. ఫ్రెండ్స్తో రావచ్చు కానీ ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడతారు. జాతర అప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు. మొత్తం అడవి అమ్మవారిది. సమ్మక్క సారక్క గద్దెలు ఇవి. ఇక్కడ సారీ సమర్పించాము అమ్మవారికి, చీర. ఇది గుడి ప్రాంగణం ఫ్రెండ్స్. గుడి ప్రాంగణం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చుట్టూ ఇక్కడ మొత్తం చూసుకొని అడవిలోకి వెళ్ళి అక్కడ వంటలు వండుకొని అమ్మవారి గద్దెలు, సమ్మక్క సారక్క గద్దెలు. గ్యాస్ స్టవ్ మీద వంట వండాము. బిర్యానీ అయితే అయిపోయింది. నాటుకోడి పులుసు చాలా కష్టమైంది గ్యాస్ మీద. తర్వాత కట్టెల పొయ్యి మీద మళ్ళీ చేసాము. బిర్యానీ రెడీ.
గ్యాస్ నుంచి తీసి మళ్ళీ కట్టెల పొయ్యి మీద పెట్టాము. ఎందుకంటే కర్రీ సరిగ్గా కావట్లేదు. దీని మీద ఒక అరగంట ఉడికిన తర్వాత అంతా రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే పనికి రాలే ఫ్రెండ్స్. మళ్ళీ ఆ పొయ్యి మీదనే అది కరెక్ట్గా ఉడికింది. ఇదంతా అయిపోయి 5:30కి భోజనానికి కూర్చున్నాము. భోజనాలు అయ్యేసరికి 6:30 అయింది. చుట్టూ మొత్తం అడవిలో అటు ఇటు సరదాగా దిగి మా అన్నయ్య వస్తున్నాడు భోజనం కోసం. వేడివేడి బిర్యానీ, నాటుకోడి పులుసు తినేసి కొంచెం సరదాగా గడిపేసి బయలుదేరాం ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ నుంచి తీస్తే లేట్ అవుతుందని, టైం ఎక్కువ అవుతుందని అక్కడక్కడ తీశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.